అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. తిరుమల తిరుపతి తరహాలో నమూనా దేవాలయాన్ని నిర్మాణం చేయడంతో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తిరుమల వెళ్లలేని వాళ్లు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకునే భావన కలుగుతుందని అంటున్నారు భక్తులు. ఆలయ అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకున్నామని భక్తులు భావిస్తున్నారు. అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న టీటీడీ దేవాలయం నుండి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భక్తుల తాకిడి కనబడుతుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుండి భక్తుల కోలాహలం కనబడుతుంది. మనకి క్యూ లైన్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనాలను ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే అనేక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా తిరుమలలో ఏ విధమైనటువంటి ఆచారాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి సంప్రదాయాలు, ఏ విధమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం చాలామంది మహిళలు భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి తరలి వస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మేము సేవకు వచ్చాం. సేవకు వచ్చారా? ఓకే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఇక్కడ కూడా ఉంటాయని ఉంటాయి. ఈ భక్తులు సేవ చేయడానికి వచ్చారని చెప్తున్నారు. చాలా మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కొంతమంది భక్తులు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడదాం. ఏమండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు భావనలో వచ్చారు. ఇక్కడికి తిరుపతిలో చూసినవాడి ఇక్కడ చూసినవాడి స్వామి ఒకే రకంగా ఉంటారు స్వామి. అంత అద్భుతం. స్వామి గారు అంటే ఇంకెంత ప్రత్యేకత కదా. ఓకే. అది ఇంకేముంది, వైకుంఠ ఏకాదశి కదా, అదే ప్రత్యేకత. అంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమల ఏదో ఒక తిరుమల దర్శనం చేసుకున్న ఒక తృప్తి కలిగేది. ఓకే. ఇది ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత భావన కలుగుతుందని ఇక్కడ భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుండి కూడా భక్తులు ఇక్కడ వైకుంఠ వెంకటపురంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే తరలి వచ్చారు. దేవాలయాన్ని కూడా తిరుమల ఏ విధంగా అలంకరిస్తారు, అదేవిధంగా విద్యుత్ కాంతులతో, అదేవిధంగా పూలతో అలంకరించినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది నమూనా దేవాలయము 2023 నుంచి ఇక్కడ అందుబాటులో ఉంది. గత ఒక టీడీపీ హయాంలోని ఈ దేవాలయానికి పనులు ప్రారంభమైనప్పటికీ వైసీపీ హయాంలో ఇవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం భక్తులంతా కూడా ఏ విధంగా వెళుతున్నారో దృశ్యాలు మనం చూడవచ్చు. లోపల స్వామివారికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఆలయాన్ని అంతా కూడా ప్రత్యేకంగా పూలతో అలంకరించినటువంటి పరిస్థితి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా పుణ్యం వరిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు తరలి వస్తారు. అమ్మా, దర్శనం చేసుకున్నారా? వైకుంఠ ఎలా అనిపిస్తుందంటే ఇక్కడ అమరావతిలో? బాగా జరిగిందండి. చాలా చాలా బాగుంది. స్వామివారిని కళ్ళారా చూసారా? కళ్ళారా చూసామండి. కరువు తీరా చాలా బాగుంది. అంటే ఎక్కడ మన తిరుమలలో ఉన్నట్లే ఉందా వాతావరణం? అచ్చంగా అలాగే ఉందండి. స్వామివారు కూడా అలాగే ఉన్నారు. చాలా చాలా బాగుంది. అంటే ఏంటమ్మా వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా ఏంటి అసలు? ఉత్తరముఖ దర్శనం చేసుకుంటే మంచిది అని వెనకటి నుంచి చెప్తారండి. అందుకని ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. అందరం కుదిరినంత వరకు దర్శనం చేసుకుంటాం. చాలా చాలా. ఇంకోటి లాస్ట్గా అమరావతిలో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ నమూనా దేవాలయం ఏర్పాటు చేయడం మీకేమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం తిరుపతి వెళ్ళలేం కదా, ఆ దేవుడిని కళ్ళారా చూసుకుంటా అనుభూతి పొందుతున్నాం. ఓకే అండి. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వెంకటేశ్వరం దర్శించుకుంటే ఎలాంటి భావం భక్తి భావం కలుగుతుంది, అలాంటి భక్తి భావం ఇక్కడ కలిగింది. ఏర్పాట్లు కూడా బాగున్నాయని భక్తులు అయితే చెప్తున్నారు. ఇంకా భక్తుల తాకిడి పెరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు అయితే చేశారు. కెమెరా పర్సన్ హోసన్నతో